కరీంనగర్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలకు హనుమాన్ దీక్షాపరులు భారీగా తరలివస్తున్నారు. మాల విరమణకు పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఆంజన్న క్షేత్రంలో రద్దీ ఏర్పడింది. కాగా ఉత్సవాల దృష్ట్యా ఆర్జిత సేవలు, వాహన పూజలను అధికారులు రద్దు చేశారు. 900 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాలు 3 నుంచి 4 లక్షల మంది భక్తులు కొండగట్టు ఆంజనేయును దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి సంబంధించి ఓ కథ ప్రచారంలో ఉంది. ముత్యంపేట గ్రామానికి చెందిన సింగం సంజీవుడు అనే పశువుల కాపరి ఒకరోజు అడవిలో ఆవులను మేపుతున్నాడు. ఒక ఆవు మందలో నుంచి తప్పిపోవడంతో దానిని వెతుక్కుంటూ అతడు కొండగట్టు వరకు వస్తాడు. ఎండలో తిరిగి అలసి ఒక చెట్టు నీళ్ళలో నిద్రపోతాడు. అప్పుడు అతని కలలో ఆంజనేయుడు కనిపించి, నేను తంబోర పొదలో ఉన్నాను, నాకు గుడి కట్టించు, తప్పిపోయిన నీ ఆవు పలానా చోట ఉందని చెప్పాడట. మెలకువ వచ్చాక సంజీవుడికి అక్కడ పొదల్లో వెలిగిపోతున్న హనుమంతుడి విగ్రహం కనిపించిందట. ఈరోజు స్వామివారి మూల విరాట్టుకు పంచామృత అభిషేకం, సహస్ర నాగవల్లీదల అర్చన, స్వామివారికి అత్యంత ప్రియమైనటువంటి అరటి పండ్లతోని స్వామివారికి అలంకారం చేయడం జరిగింది. దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఈరోజు ఆంజనేయ స్వామి వారిని దర్శించినట్టయితే బుద్ధిర్ బలం యశోధైర్యం నిర్భయత్వ అరోగత అజాఢ్యం వాగ్పటుత్వంచ హనుమస్మరణ అనుభవే అనగా ఈరోజు స్వామివారిని సేవించి స్వామివారికి ఇష్టమైనటువంటి తమలపాకులు కానివ్వండి, అరటి పండ్లు కానివ్వండి, కొబ్బరికాయ కానివ్వండి స్వామివారికి సమర్పించినట్లయితే బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము కలుగుతాయని పరాశర సమితిలో చెప్పబడినది. మాల విరమణకు ఇక్కడికి వచ్చినాము. వీళ్ళందరూ మా తోటి వారే. ఆంజనేయుని దర్శనం బాగా జరిగింది. ప్రతి సంవత్సరం ఇలానే జరగాలని కోరుకుంటున్నాము. అందరూ సుఖ సంతాలతో ఆరోగ్యంగా ఉండాలని, ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మేము కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, హనుమాన్ జయంతి ఉత్సవాల్లో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల ఉన్నటువంటి ప్రముఖ ఆంజనేయ స్వామి దేవాలయము కొండగట్టు ఆలయము. ఈ కొండగట్టు ఆలయం లోపల ప్రతి ఏటా కూడా ఇటు పెద్ద ఎత్తున కూడా భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తర్వాత కొండగట్టు ఉత్తర తెలంగాణ లోపలనే ప్రముఖ పుణ్యక్షేత్రం కావడంతో ఇటు ఏదైతే క్షేత్రశుద్ధ పౌర్ణమి రోజు ఇక్కడ చిన్న హనుమాన్ జయంతి ఏర్పడుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా ఇటు చిన్న హనుమాన్ జయంతి, పెద్ద హనుమాన్ జయంతి రెండూ కూడా కొండగట్టు లోపల అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతూ ఉంటాయి. చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా ఇటు 3 రోజుల పాటుగా ఉత్సవాలు జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకునేటానికైతే పెద్ద ఎత్తున కూడా భక్తులు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొండగట్టు ఘాటు రోడ్డుతో పాటుగా పరిసరాల ప్రాంతాలన్నీ కూడా జయరామ, శ్రీరామ, జై బోలో వీరభక్త హనుమానికి జై అనేటువంటి నామస్మరణతో అయితే మారుమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ హనుమాన్ జయంతి సందర్భంగా చిన్న హనుమాన్ జయంతితో పాటుగా పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా కూడా ఇటు హనుమాన్ అంజనను కొలుస్తూ కూడా మాల ధరిస్తూ ఉంటారు. 11 రోజులు, 21 రోజులు, 41 రోజుల పాటుగా మాల వేసుకుంటూ ఉంటారు. ఇక్కడ భక్తులు కొండగట్టుకు వచ్చి మాల విరమణ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యం లోపల ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటుగా ఇటు ఆదిలాబాదు, తర్వాత నిజామాబాదు, ఇక్కడ ఉత్తర తెలంగాణ లోపల ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా హనుమాన్ భక్తులు నడుచుకుంటూ నడక మార్గం ద్వారానే జై బోలో శ్రీ బోలో హనుమాన్కు అంటూ నడుచుకుంటూ ఈ కొండగట్టుకు చేరుకుంటూ ఉంటారు. పెద్ద ఎత్తున కూడా ఎండను కూడా సైతం లెక్క చేయకుండా ఘాట్ రోడ్డు వెంబడి ఇటు నడుచుకుంటూ వచ్చి ఇక్కడ కొండగట్టు ఆలయానికి చేరుకొని ఇక్కడ మాల విరమణ చేస్తూ ఉంటారు. దాదాపుగా ఈ హనుమాన్ జయంతి జరిగేటువంటి 3 రోజుల లోపలనే దాదాపుగా 2 లక్షల నుంచి 2,50,000 వరకు కూడా హనుమాన్ భక్తులు ఇక్కడికి వచ్చి మాల విరమణ చేస్తూ ఉంటారు. హనుమాన్ మాల విరమణ చేయడానికైతే ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మాల విరమణ చేయడానికి ప్రత్యేకించి ఇటు మండపం ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మాల విరమణ మండపం లోపలనే హనుమాన్ ఈ యొక్క మాల
ధరించడంతో పాటుగా విరమణ చేస్తూ ఉంటారు. ప్రతి చైత్రశుద్ధ పౌర్ణమి రోజున ఇక్కడ చిన్న హనుమాన్ జయంతి జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే అధికారులు అయితే పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. తర్వాత కొండగట్ట లోపల ఇటు ఎండాకాలం కాబట్టి ఎండ వేడిమి అధికంగా ఉండడంతో ఇప్పటికే చలువ పందిళ్లు, తర్వాత భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు రాత్రి హనుమాన్ దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చి ఇక్కడ నిద్ర చేసి ఉదయం మాల విరమణ చేస్తూ ఉంటారు. పెద్ద ఎత్తున అయితే ఇప్పటికే కొండగట్టుకు చేరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మనకు. రైట్, థాంక్యూ శ్రీనివాస్.